దేవునికి స్తోత్రములు. నా ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధంగా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నటువంటి కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మన అందరాత్మల కన్న తండ్రి అయిన దేవాతి దేవునికి యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, మనం ప్రతి శుక్రవారం సిటిహెచ్ సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాము. మనం ఈరోజు కూడా ప్రియులారా, డిటిహెచ్ సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ క్లాసులు మనము నేర్చుకుంటున్నాము. ఈరోజు డిటిహెచ్ సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ క్లాసులో ప్రియులారా, డిప్లొమా థియాలజీలో ప్రియులారా, మనం ఈరోజు మూడో క్లాస్గా నేర్చుకుంటాం. ఈ మూడో క్లాస్ ఏంటని మనం పరిశీలిస్తే ప్రియులారా, దేవుని న్యాయమైన త్రాసు అనే ఒక అంశాన్ని గురించి మనం ఈరోజు నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరుస్తాం ప్రియులారా. అయితే ఈ త్రాసు విషయంలో మనం పరిశీలన చేసుకుంటే దేవుని న్యాయమైన త్రాసు అని దీని గురించి మనం ఎందుకు పరిశీలన చేయాలి అని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, మనం ఈ లోక సంబంధంగా పరిశీలన చేస్తే కొన్ని దొంగ త్రాసులు ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది, కొన్ని సరైనటువంటి త్రాసులు లేనటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే దేవుని త్రాసు న్యాయమైన త్రాసు అని లేఖనాల్లో మనకు కనబడతా ఉంది. అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి త్రాసు ఏంటంటే అది న్యాయమైన త్రాసు అని ఇక్కడ మనకు లేఖనాలు చూపిస్తున్నాయి. చూద్దామా? యోబు గ్రంథము 31వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా మనం పరిశీలన చేస్తే, న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచును గాక అని ఇక్కడ ప్రియులారా యోబు గారు చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే యోబు గురించి మనం పరిశీలన చేస్తే యోబు దేవుని దగ్గర ఒక న్యాయమైన త్రాసు ఉందని పరిశీలన చేయగలిగాడని మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ప్రియులారా. అయితే ప్రియులారా, ఈ లోక సంబంధంగా మనము బజారుకు వెళ్తే మనం కొనే విషయంలో న్యాయమైన త్రాసు కావాలని కోరుకుంటూ ఉంటాం. కొన్ని పరిస్థితుల్లో తూచే విషయంలో తప్పు చేస్తే మనం ఊరుకునేటటువంటి పరిస్థితి ఉండదు ప్రియులారా. ఇంకా మనం కొనే విషయంలో ఇంకొక కాయ వేయి లేకపోతే ఇంకొక పండు వేయి అనేటటువంటి పరిస్థితిని కూడా మనం ఈ లోక సంబంధంగా చూస్తున్నాం. అయితే ప్రియులారా, కొన్ని విలువైనవి ఈ లోకంలో మనం కొనేటప్పుడు విధానం చూస్తే ప్రియులారా, వాళ్ళు 1% కూడా పోకుండా ప్రియులారా ఒక పాయింట్ అంటే డిజిటల్ త్రాసులో కూడా ఒక పాయింట్ కూడా పోకుండా చూసేటటువంటి పరిస్థితి. వాటిని చాలా క్లుప్తంగా కొలుస్తారు. ఏంటి అని మనం పరిశీలిస్తే ప్రియులారా, మనం ఈ లోక సంబంధంగా బంగారం కానీ ప్రియులారా వజ్రాలు కానీ మనం కొంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు న్యాయమైన త్రాసు అంటే ప్రియులారా డిజిటల్ త్రాసు పెట్టి ఒక మిల్లీ కూడా అంటే ప్రియుల ఒక పాయింట్ కూడా పోకుండా ఖచ్చితంగా కొలిసే కొలతను మనం ఈ లోకంలో చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఈ లోక సంబంధంగా ప్రకృతి సంబంధంగా మనం చూస్తే ఇంత ఖచ్చితంగా కొలిచే విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే ప్రియులారా, దేవుడు ఈ త్రాసు న్యాయమైన త్రాసు, ఇది డిజిటల్ త్రాసు, ఇందులో మీకు ఎలాంటి కూడా లోటుపాటు లేవని చెప్పేటటువంటి పరిస్థితి మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, పరిశీలన చేస్తే దేవుని దగ్గర ఇంతకన్నా న్యాయంగా ఖచ్చితంగా కొలిసే త్రాసు దేవుని దగ్గర ఉంది అని, న్యాయమైన త్రాసులో దేవుడు నిన్ను నన్ను తూస్తున్నాడని ప్రియులారా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ త్రాసులో మనము దేవుడు ఆ త్రాసులో చూస్తూ ఉన్నాడు. దొంగ త్రాసు దేవునికి హేయములు, సరైన త్రాసు సరైన గుండు దేవుని దగ్గర ఉంది అని మనం ఎంత మటుకు గ్రహిస్తున్నాం ప్రియులారా. దొంగ త్రాసు దేవుడు ఇష్టపడతాడంటే ఎంత మాత్రం కూడా ఇష్టపడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ సామెతలు 11:1 మనం పరిశీలన చేస్తే, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకు ఇష్టము అంటాడు. అంటే దొంగ త్రాసులు అంటే ఏవైతే ఉన్నాయో అవి దేవునికి హేయములు, సరైన గుండు ఆయనకు ఇష్టం ఉన్నాడు. దొంగ త్రాసులు యెహోవాకు హేయములు అనేటటువంటి మాటను కూడా మనం ఇక్కడ పరిశీలన చేసాం ప్రియులారా. అయితే సామెతలు 20:23లో వేరు తునికెరాళ్ళు యెహోవాకు హేయములు, దొంగ త్రాసు అనుకూలం కాదు. అంటే ప్రియులారా, దేవునికి దొంగ త్రాసు అనేది అనుకూలం కాదు అని ఇక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసాం. అయితే ప్రియులారా, ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుతో ముందే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, లేవికాండం 19వ అధ్యాయం 35-36 వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తునికలో కానీ ప్రమాణంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు అంటాడు. అంటే తీర్పు తీర్చేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండాలట, కొలతలో కానీ తునికలో కానీ ప్రమాణంలో కానీ మీరు అన్యాయం చేయకూడదని దేవుడు ముందే ఇశ్రాయేలుతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము
న్యాయమైన పడి మీకు ఉండవలెను, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను అని ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రియుల మరి దేవుడు న్యాయమైన త్రాసులో మనల్ని చూస్తూ ఉన్నాడు అని మనం ఎప్పుడైనా గ్రహించామా లేదా? సామెతలు 16:11లో కూడా న్యాయమైన త్రాసును తునికె రాళ్ళును యెహోవా యొక్క ఏర్పాటును సంచిలోని గుండ్లని ఆయనకు నియమించను అని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం ఇక్కడ చూస్తాం. అంటే ప్రియులారా, న్యాయమైన త్రాసు తునికె రాళ్ళు యెహోవాకు ఏర్పాట్లు, సంచిలోని గుండ్లని ఆయన నియమించని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం జరిగించే ప్రతి పనిలో దేవుడు న్యాయమైన త్రాసులో మనల్ని చూస్తున్నాడని ఎప్పుడైనా మనం గుర్తించావా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు తన త్రాసులో కొలవగా నీవు తక్కువ కనబడితే నీ పరిస్థితి ఏంటి ఎప్పుడైనా గ్రహించావా లేదా? కాబట్టి ప్రియులారా, ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారిగా ఉన్నాము. మనము శత్రువులమై ఉండగా దేవుడు తన కుమారుని మరణం ద్వారా మరి దేవునితో మనల్ని మళ్ళీ సమాధానపరుచుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు నువ్వు నీ స్థాయిని బట్టి నువ్వు అతిశయించేటటువంటి పరిస్థితి ఉందా? ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీకు చేసిన మేలు మర్చిపోయావా? మరి దేవునికి విధేయత చూపిస్తున్నావా లేదా? మరి దేవుడు నిన్ను తన న్యాయమైన త్రాసులో కొలిస్తే నీ పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచన చేశావా లేదా? లేకపోతే దేవుడు బైబిల్లో ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రియులారా, న్యాయంగా దేవుని దగ్గర నువ్వు జీవించకపోతే దేవుని యొక్క మరి దేవుడు ఏం చేస్తాడు అనేది ప్రియులారా బైబిల్ ఒక వ్యక్తిని గురించి మనకి ఇక్కడ రాపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు ఆ వ్యక్తి అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1-27 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ రాజాకు బెల్షాజర్ గురించి ఇక్కడ మనకు రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ఇక్కడ చూడండి, 1వ వచనం నుంచి మనం పరిశీలన చేసుకుంటే ముందుకు వెళ్ళిపోదాం. రాజాకు బెల్షాజరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందిలో కలుసుకొని ద్రాక్షరసం త్రాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షరసం త్రాగుచుండగా తనను తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి యాగు నెబుకద్నెజరు యెరూషలేములో ఆలయంలో నుండి తెప్పించిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించారు. చూడండి ఇప్పుడు అయితే విందు చేస్తున్నాడు, అంత మటుకు బాగానే ఉంది. తన ఉపపత్నులతో మరి అందరితో దాసులతో అందరితో మరి అతను విందు చేసుకుంటూ మరి ఆనందిస్తున్నటువంటి పరిస్థితి అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, తన తండ్రి యాగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించిండు. చూడండి ప్రియులారా, ఎక్కడి నుంచి తెచ్చినవంటే మరి దేవాలయంలో నుంచి తెచ్చినటువంటి ఆలయంలో నుంచి తెచ్చినటువంటి బంగారు పాత్రలను మరి తెమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసము ఆలయంలో నుండి తీసుకొని మరి స్వర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసం తాగుచున్నారు. అంటే పిల్లలు దేవుని మందిరంలో నుంచి తెచ్చినటువంటి ఆ ఉపకరణములు, దేవుని ఆలయంలో ఉపయోగించేటటువంటి ఆ ఉపకరణములను తీసుకొచ్చి వీళ్ళు ద్రాక్షరసం పోసి త్రాగొచ్చు. మరి అన్య దేవతలకు మరి వాళ్ళు పూజిస్తున్నటువంటి పరిస్థితిని వాళ్ళను స్తుతించుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఆ గడియలోనే మానవాస్తము మరి వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయచుండెను. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాల్లో గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. అంటే ఎప్పుడైతే ఈ దేవాలయంలో నుండి అంటే దేవుని ఆలయం నుండి తెప్పించిన ఉపకరణంలో వీళ్ళు ఎప్పుడైతే ద్రాక్షరసం పోసి వీళ్ళందరూ తాగుతూ అన్య దేవతలను ఎప్పుడైతే పూజిస్తున్నారో అప్పుడు జరిగింది ఏంటంటే దేవుని వ్రేలు గోడ మీద అంటే అక్కడ గోడ పూత మీద రాస్తున్నటువంటి పరిస్థితిని మరి ఈ బెల్షాజరు చూసినట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. అయితే 7వ వచనాన్ని మనం పరిశీలిస్తే రాజు గారడి విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురతగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులో జ్ఞానులు రాగానే ఇట్లనని ఈ రాతను చదివి దీని భావంను నాకు తెలియజెప్పువాడెవడో ఊదారంగ వస్త్రం కట్టుకొని తన మెడను సువర్ణమైన కంఠభూషణము ధరించుకున్న వాడై రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మరి బెల్షాజరు చెప్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సమూహంకు వచ్చిరు కానీ ఆ వ్రాత చదువుటకైనను దాని భావం తెలుపుటకైనను వాళ్ళ వల్ల కాకపోయాను అనేటువంటి విషయాన్ని కూడా మనం కూడా పరిశీలన చేస్తున్నాం. అందుకు రాజుకు బెల్షాజరు మిగిలిన భయక్రాంతుడై తన అధిపతులను విస్మయం పొందినట్లుగా ముఖ వికారం గలవాడాయను. అంటే ముఖాన్ని వికారం చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాని తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను రాజు చిరకాలం జీవించును గాక, నీ తలంపులు నిన్ను కలవరపడనీయకము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు జ్ఞానం వంటి
జ్ఞానమును బుద్ధియు తెలివిగలవాడై ఉండెను. నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజకు నెబుకద్నెజరు శకునగాండ్రకు గారడి విద్య గల వారిని కల్దీయులను జ్యోతిషులను పై అధిపతిగా అతన్ని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఇక్కడ చెప్తున్నాడు దానియేలు యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివిగలవాడుగా కనబడిన గనుక ఆ రాజు అతనికి బెల్షాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావం నీకు తెలియజెప్పును. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లా, నేను రాజాగు నా తండ్రి యూదేలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చిర సంబంధి యూదులలో నుండి దానియేలు నీవే కదా. అంటే దానియేలు ఎక్కడి నుంచి వచ్చిందంటే పిల్లల యూదుల్లో నుండి వచ్చినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే దేవతల ఆత్మ వివేకము బుద్ధి గల విశేష జ్ఞానము నీ అందున్నవని నిన్ను గురించి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావం తెలియజెప్పవలనని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలిపించింది. కానీ వారు ఈ సంగతి యొక్క భావం తెలుసుకోలేకపోయారని ప్రియులారా మరి ఈ బెల్షాజరు దానియేలుతో మరి చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. అంతర్భావమును బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు నీవు సమర్థుడు వాడిని నిన్ను గురించి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకు దాని భావమును తెలియజెప్పుటకు నీకు సాఖ్యమైన ఎడల నువ్వు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణం ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదు అని మరి ఇక్కడ బెల్షాజరు దానియేలుతో మాట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. 17వ వచనంలో అందుకు దానియేలు ఇట్లనే నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము, అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావను రాజునకు తెలియజెప్పేదనని ఇక్కడ మరి దానియేలు అంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా 18వ వచనము రాజు చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహార్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చాడు. దేవుని ఇచ్చినటువంటి పరిస్థితిని చెప్తా ఉన్నాడు. మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యంను ప్రభావమును ఘనతను నీ తండ్రియగు మరి నెబుకద్నెజరుకు ఇచ్చాడు. ఇస్తే ఏమైంది, మరి దేవుడు తనకు కట్టి మహర్దశను ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేశను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడేవారు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచు నుండిరి. అయితే ప్రియులారా దేవుడు అంత మహర్దేశాన్ని అనుగ్రహిస్తే అతను ఎవరిని చంపాలనుకుంటే తన ఇష్టం వచ్చినటువంటి మరి జీవితాన్ని జీవించాడు. దేవునికి విధేయత చూపించినటువంటి జీవితం మనకి ఇక్కడ మరి ఇక్కడ బెల్షాజరు తన యొక్క నెబుకద్నెజరు గురించి మనకు కనబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారం చేయుటకు 20వ వచనంలో చెప్తున్నాడు. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినం చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వం తన యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ఎప్పుడైతే హెచ్చించుకున్నాడో, అయితే ప్రియులారా తన మనసును అతిశయపడ్డాడో, ఎప్పుడైతే హెచ్చించుకున్నాడో అతని హృదయమును కఠినం చేసుకున్నాడో దేవుడు అతని ప్రభుత్వం మరి అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోడగొట్టినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి, అప్పుడు అతడు మానవుల యుద్ధ నుండి తరుమబడి మరి పశువుల వంటి మనసు గల వాడాయను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు వారిని స్థాపించగోరిన వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించు పశువుల వల్ల గడ్డి మేయచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గల వాడాయనని ఇక్కడ మరి అతని గురించి రాయబడింది, నెబుకద్నెజరు గురించి. మరి బెల్షాజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి ఇప్పుడు బెల్షాజరు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ చెప్తున్నాడు ఏమంటుండే, బెల్షాజరు అతని కుమారుడు నీవు ఈ సంగతులన్నీ ఎరిగియుండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున ప్రభుత్వం మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు. చూడండి ప్రియులారా, అంటే దేవుని యొక్క ప్రభుత్వం మీద ఈ బెల్షాజరు ఏం చేసుకున్నాడంటే తన్ను తానే హెచ్చించుకున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణంలో ద్రాక్షరసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చించుకొని వాటిలో త్రాగుచు. ఈయన చేసిన తప్పు ఏంటి అంటే ప్రియులారా, మరి పరిశుద్ధమైనటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ఆ దేవునికి సేవకు ఉపయోగించేటువంటి ఆ పాత్రలను తెప్పించి వాళ్ళు ఏం చేశారంటే అందులో ద్రాక్షరసం పోసి ఆనందించు మరి అన్య దేవతలను పూజిస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనకు కనబడతా ఉంది ప్రియులారా. చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను నువ్వు స్తుతించుతీవు కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను నీ దేవుని వశంలో ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. చూడండి పిల్లలు, అంటే వీటన్నిటిని కర్ర రాయి ఇత్తడి చేసిన వాటికి భయపడి వాటికి సాగలపడతా ఉన్నావు కానీ ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నవో ఆయనను నీవు మరవచ్చితివి అని చెప్తున్నటువంటి ఆయనను గణపరచలేదు నువ్వు. కావున ఆయన మొదటి నుండి ఈ రాయి చేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా
మెనే మెనే టేకెల్ ఉఫారెసిస్ అనే ఇక్కడ మాటను అక్కడ మరి గోడ పూత మీద రాసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ భావమును చెప్పడానికి మరి దానియేలు మొదటి నుంచి అతని తండ్రి యొక్క నెబుకద్నెజరు కాలమున నుండి ఈ బెల్షస్సరుకు వివరించుకుంటూ వచ్చి నువ్వు చేసింది ఏంటిది, నీ తండ్రి చేసింది ఏంటి అని ఇక్కడ ఇదంతా మరి క్లుప్తంగా మరి చెప్పుకుంటూ వచ్చినట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది ప్రియులారా. అయితే మరి ఈ వాక్యభావం ఏదనగా మేనే మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువ కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడెను అని ఇక్కడ మనకు రాయబడినటువంటి వచనాలను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. కాబట్టి ప్రియులారా, దేవుడు బెల్షస్సరుకు ఆయన తండ్రికి చేసిన మేలు మర్చిపోయాడు. కాబట్టి దేవుడు తన న్యాయమైన త్రాసులో కొలిచాడు. మరి నీ పరిస్థితి ఈరోజు ఏంటి? నీవు లేనప్పుడే నిన్ను కావాలని కోరుకున్నాడు దేవుడు. ఎప్పుడైనా గ్రహించావా లేదా? యేసుక్రీస్తు కన్నా ఎక్కువగా ప్రేమించాడు నిన్ను మరి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా లేదా? ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మరి ప్రియులారా, బెల్షస్సరు విషయంలో కానీ నెబుకద్నెజరు విషయంలో కానీ దేవుడు వారి విషయంలో మరి ఏం చేశాడంటే మరి చూశాడు. వాళ్ళు జీవించినటువంటి జీవిత విధానాన్ని చూసి మరి ప్రియులారా వారికి తీర్పు తీర్చినట్టుగా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఈ బెల్షస్సరు యొక్క జీవితాన్ని ఎప్పుడైతే దేవుడు తన న్యాయమైన త్రాసులో చూశాడో, ఎలా కనబడ్డాడు బెల్షస్సరు అంటే తక్కువగా కనబడ్డాడు. అంటే దేవుని న్యాయమైన త్రాసులో తక్కువ కనబడ్డాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు తన విషయంలో లెక్క చూసి ముగించినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది ప్రియులారా. అందుకే ప్రియులారా, మనము రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీయులకు ఇయ్యబడుతుంది. కాబట్టి ప్రియులారా చూడండి, తన త్రాసులో తూచగా నువ్వు తక్కువ కనబడితివి అంటాడు. ఏంటి ఇక్కడ మనం 26వ వచనంలో మనం పరిశీలిస్తే టెకెల్ అనగా నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువ కనబడితివి. ప్రియులారా, మరి దేవుని న్యాయమైన త్రాసులో మరి మనము కూడా ఉన్నాము. మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి. కాబట్టి ప్రియులారా, దేవుడు బెల్షస్సరుకు ఆయన తండ్రికి చేసిన మేలు వారు మర్చిపోయారు. కాబట్టి దేవుడు తన న్యాయమైన త్రాసులో కొలిచినప్పుడు వారు తక్కువ కనబడ్డారు. కాబట్టి మరి లెక్క ముగించాడు ప్రియులారా. మరి నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీవు లేనప్పుడే నిన్ను కావాలని కోరుకున్నాడు ప్రియులారా. మరి దేవుడు ఎప్పుడైనా గ్రహించావా? నేను ఈ లోకంలో లేనప్పుడు అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే తన ఏట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని తండ్రి నీ గురించి ఆలోచన చేశాడు. మరి నీ పరిస్థితి ఈరోజు ఎలా ఉంది? కాబట్టి ప్రియులారా, మరి దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు కంటే ఎక్కువగా మరి నిన్ను ప్రేమించినట్టుగా లేఖనాల్లో మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి ప్రియులారా. నీవు పొందే శ్రమలు దేవుడు యేసుక్రీస్తు మీద మోపాడు. నువ్వు చనిపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో నిన్ను దేవుడు ప్రేమించి ప్రియులారా, అంత మాత్రమే కాదు, నీ కోసం తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పణగా శిలువ మీద అర్పించి మరి నిన్ను నిత్య జీవానికి వారసుడిగా చేశాడు అని ప్రియులారా. మరి ఎప్పుడైనా నిన్ను నీవే పరిశీలన చేసుకున్నావా? ఎప్పుడైనా మరి గ్రహించగలిగావా ప్రియులారా? ఎప్పుడైనా గమనిస్తే ప్రియులారా, మరి దేవుని యొక్క న్యాయమైన త్రాసులో మనం ఎలా జీవించాలి, మరి దేవునికి ఎలా మనం ఇష్టంగా జీవించాలి, దేవునికి ఎలా విధేయత చూపించాలి, దేవునికి మనం ఎలా లోబడాలి అనేది ప్రియులారా మనకే మరి అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం ఎలా జీవిస్తున్నామో దేవునికి తెలుసు. నీ తల వెంట్రుకలు కూడా లెక్కించినటువంటి పరిస్థితిని మరి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీ తల వెంట్రుకలేనో నీకే తెలియదు, కానీ ప్రియులారా దేవుడు వాటిని లెక్కించినట్టుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో మనం పరిశీలిస్తే నీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి అని చెప్తున్నటువంటి మాటలు మనకు అక్కడ కనబడతాయి ప్రియులారా. అదేవిధంగా మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు. ఈ లోకంలో మనం అనుకుంటున్నాం కదా, మరి ఈరోజు మనము కెమెరాలు పెట్టి చూస్తే మనకు అయ్యో అక్కడ కెమెరా ఉంది, మనం అటు పోవద్దని వేరే మరి త్రోవ నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రియులారా, మరి దేవునికి కనబడని సృష్టం ఏది కూడా ఈ లోకంలో లేదంటాడు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13లో మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు అంటాడు. అంటే ఆయన కన్నులకు కనబడింది లోకంలో ఏది కూడా లేదు. మరి నీ జీవితం ఎలా ఉంది? నేను ఎవరు చూడట్లేదులే అనుకుంటున్నావా? కానీ దేవునికి సమస్తము తెలుసు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఈ లోక సంబంధంగా మనం చేసే పని, మనం ఈ లోక సంబంధంగా ఏదైతే ఒక ఉద్యోగం చేస్తున్నామో, ఒక పని చేస్తున్నామో, ఆ యజమానుడు వస్తే ఆ యజమానుడు ఉన్నంతసేపు మనం ఎంతో భయముతో వణుకుతో మరి మన పనిని మరి శ్రద్ధగా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మరి దేవుని విషయంకి వచ్చేసరికి నన్ను ఎవరు చూడట్లేదు కదా, మరి దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టికి సమస్తము మరి తేటగా కనబడుతూ ఉంది. ఆయనకు కనబడిన స్పష్టం ఏది లేదు ఈ లోకంలో అంటున్నాడు. కాబట్టి మొదటి యోహాను పత్రిక 3:19 నుంచి 21 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులరా, ఇందువల్ల మనం సత్య సంబంధులు మనం ఎరుగుదము. దేవుడు మన హృదయంలో కంటే అధికుడై సమస్తం ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందామని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఏంది అంటే, ఇందువలన మనము సత్య సంబంధులు మనం ఎరుగుదము. దేవుడు మన హృదయాల కంటే అధికుడై ఉన్నాడు. మనం ఆలోచన పుట్టక ముందే ఆయనకు సమస్తం తెలిసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి మన పరిస్థితి ఎలా ఉంది, ఏ విషయంలో
ఆ హృదయం ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయనో ఆ విషయంలో ఆయన ఎదుట మన హృదయంలో మన సమ్మతిని పరుచుకునేటటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది మనం ఒకసారి మనలో మనమే పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేవుడు తన త్రాసులో మన లెక్క చూసే లోపే మనల్లో మనము సరి చేసుకోకపోతే ప్రియులారా, మరి బెల్షాసరుకు పట్టినటువంటి అంటే మరి ఆయనకు పట్టినటువంటి పరిస్థితే మరి మనకు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. చూడండి ప్రియులారా, ఎలాంటి పరిస్థితి అనేది ఒకసారి మనల్లో మనమే పరిశీలన చేసుకోవాలి. మన పరిస్థితి ఏంటి ఈ లోకంలో? ఎప్పుడైనా నీ పరిస్థితి ఏంటని ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేసావా లేదా? నిన్ను నీవే పరిశీలన చేసుకో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5లో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు శోధించుకొని చూసుకుని మిమ్మును మీరే పరీక్షించుకుని మీ భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా అనేటటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు బెల్షాసరును త్రాసులో చూసినప్పుడు తక్కువ కనబడ్డాడు, కాబట్టి లెక్క చూసి ముగించాడు. మరి నీ పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రియులారా, మనం పరిశీలన చేస్తే ఆదాము నేను చేసినది దేవుడు చూడలేదు అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు ఆదాంతో, నేను తినకూడదని పండు నువ్వు తిన్నావా? ఆ రోజు కూడా ఆదాముకు ఒక ఆజ్ఞ ఇచ్చి చెప్పాడు, ఇదాన్ని నువ్వు తినకూడదంటే ప్రియులారా, ఆదాము మరి ఎవరు లేరులే, ఎవరు చూడట్లేదని ఏం చేశాడు? మరి దేవుడు ఇచ్చినట్టు ఆజ్ఞ అతిక్రమించాడు. అందుకే దేవుడు ఏమంటుండు ఆదికాండం 3:11 అందుకైనా నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడేవుడు, నువ్వు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని మరి ఆదామును అడిగినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది ప్రియులారా. కాబట్టి సమస్తము దేవునికి తెలుసు. కాబట్టి ప్రియులారా, దేవునికి ఇష్టంగా దేవునికి లోబడి జీవించిన వారి గురించి కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట నోవాహుతో, యెహోవా ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడిపై ఉన్నావు అంటున్నాడు. చూడండి ప్రియులారా, నోవాహుతో చెప్తున్నటువంటి మాట దేవుడు ఏమంటున్నాడు? ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడిపై ఉండటం చూచితిని అంటాడు. ఇక్కడ ఏది ఆదికాండం 7:1 కూడా ఈ మాటలు మనకు రాయబడ్డాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు సౌలు గురించి చెప్తా ఉన్నాడు, ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అని దేవుడు అడుగుతా ఉన్నాడు. యోహాను గారు రాసిన 1వ పత్రిక 15:17-19 మనం పరిశీలిస్తే, 1 సాముయేలు 15వ అధ్యాయము 17-19 1 సాముయేలు 15వ అధ్యాయము 17-19 అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించెను చెప్తున్నటువంటి మాట ఇక్కడ చూస్తాను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నువ్వు పోయి పాపాత్మైన అమాలేకీయులను నిర్మూలం చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయవలని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కిడి చేస్తే. ఎప్పుడైతే దేవుడు ఒక రాజ్యాన్ని అప్పగిస్తూ ఉన్నాడో, నువ్వు ఆ రాళ్ళతో వెళ్ళి నువ్వు యుద్ధం చేయమన్నప్పుడు వీళ్ళు ఏం చేశాడు అంటే, ఇక్కడ సౌలు ఏం చేశాడంటే ప్రియులారా, ఇక్కడ దోపుడు సొమ్ము మీద మరే ఆశ పెట్టుకున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది ప్రియులారా. అక్కడ 1 సాముయేలు 15:26 అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నువ్వు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పిన. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడకపోతే జరిగింది ఏంటంటే, దేవుడు లెక్క చూసినప్పుడు మరి ఇక మీదట సౌలును ఏం చేశాడంటే, ఇక రాజును ఉండకుండా మరి చేశాడని ఇక్కడ మరి సమూయేలు మరి సౌలుతో మాట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది ప్రియులారా. మరి కీషు కుమారుడైన సౌలును వారికి అక్కడ తర్వాత ఏం జరిగిందంటే ప్రియులారా, కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్లు వరకు మరి రాజుగా మరి సౌలు చేశాడు ప్రియులారా. ఆ తర్వాత అతన్ని తొలగించి దావీదునకు వారికి రాజుగా ఏర్పరచాడు. తర్వాత ఏం చేశాడు? సౌలును తొలగించి దావీదును రాజుగా ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు లెక్క చూసినప్పుడు మనం సరితూగకపోతే, తన లెక్క ప్రకారం మనం జీవించకపోతే లెక్క ముగించేటటువంటి పరిస్థితి ఉందని మనకు దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమైంది ప్రియులారా. అపోస్తల కార్యములు 13:21-22 ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడైన కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసిన. ఆ తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరి ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలన్నీ నెరవేర్చినని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మంచివారి గురించి చెప్తా ఉన్నాడు దేవుడు ఇక్కడ. తన త్రాసులో మరి అంటే తన త్రాసులో సరిగా కొలతకు రానటువంటి వారి గురించి కూడా చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, నేను చేసేది దేవుడు చూడడులే అనుకుంటున్నారా? ఇలాంటి పరిస్థితి ఉంటుంది అన్నది ఎప్పుడు మనం చూసామా? దేవుడు నన్ను చూడట్లేదు అని నా ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఒకవేళ దేవుడు లెక్క చూస్తాడు లేదా అనేది ఎప్పుడైనా మనం గ్రహించామా లేదా? ఇప్పుడు మనం చూసుకుంటే బెల్షాజర్ విషయంలో కానీ, నెబుకద్నెజర్ విషయంలో కానీ మనం ఇక్కడ కనబడతా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. ఇక్కడ పోతే మన ప్రియుల సౌలు విషయంలో అదే జరిగింది. అదేమనగా ఇక్కడ పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అననీయతో కూడా ఒక మాట చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే అననీయ సప్పిరాలు ఏం చేశారంటే ప్రియులారా, దేవుని
సంబంధించి కొన్ని వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి భూమిని అమ్మినటువంటి విషయంలో వాళ్ళు పరిశుద్ధాత్మను మోసం చేస్తే వారి యొక్క పరిస్థితి ఏమైందని ఇక్కడ మనకు అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు మనం పరిశీలిస్తే, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను? ఎందుకంటే ప్రియులారా, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటే నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడతావని వారితో చెప్పాను. వాళ్ళు తమ ఆస్తులను అమ్మి మరి దేవుని పరిచయకు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అమ్మింది చెప్పక కొంత దాచుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏం జరిగిందంటే, మరి పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధం ఆడినటువంటి పరిస్థితుల్లో అననీయ ఆ మాటలు వినుచూనే పడి ప్రాణమిడుగా వారందరికీ మిగిలిన భయం కలిగించు. అంటే దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా జీవిస్తే వారి యొక్క పని అయిపోయినట్టే అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అపోస్తుల కార్యంలో 5:8 నుంచి 10 వచనాల్లో, అప్పుడు పేతురు మీరు ఈ భూమి ఇంతకే అమ్మిత్రా, పేతురు ఆ భూమిని ఇంతకే అమ్మిత్రా నాతో చెప్పమని ఆమెను అడిగాను అంటే అనే సప్పిరాతో అంటున్నటువంటి మాట. ఆమెనడు అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదంలో ఇక్కడనే ఉన్నవి, వారు నిన్ను మోసుకుని పోదురని చెప్పగా ఆమెతో చెప్పిన వెంటనే ఆమె అతని పాదం వద్ద పడి ప్రాణం విడిచాను. అంటే ప్రియులు ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రియులు దేవుని చిత్తానికి ఎవరైతే లోబడకపోతే తన లెక్క చూసినటువంటి పరిస్థితుల్లో వారి పరిస్థితి ఏమైపోయిందో చూడండి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు నీకు చేసినటువంటి మేల్లో బట్టి మరి దేవునికి విధేయత చూపిస్తున్నావా, దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా, దేవుని యొక్క పనిని ఈ లోకంలో చేస్తూ ఉన్నావా లేదా అనేది ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రియులారా. కాబట్టి మనం ప్రియులారా కయ్యను విషయంలో కూడా మనం పరిశీలన చేస్తే, కయ్యను తన తమ్ముని చంపాడు, ఎవరు చూడట్లేదులే నేను చంపాను కదా అని అనుకున్నాడు. కానీ ప్రియులారా దేవుడు మరి చూశాడు. చూసి ఏమంటున్నాడు ఇక్కడ ఆదికాండము 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనంలో మనం పరిశీలన చేస్తే, కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను, వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి హేబేలును చంపాడు. అయితే యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగా, అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావాలి వాడనా అని కయ్యను అంటున్నాడు. అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తంను నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచి ఈ నేల మీద ఉండకుండా నీవు చెప్పింపబడి ఉన్నావు. చూడండి పిల్లల, కయ్యను తన తమ్ముడైన హేబేలు చంపాడు, కానీ నన్ను ఎవరు చూడలేరు కదా అనుకున్నాడు, నా పక్కపంట ఎవరు లేరు కదా అనుకున్నాడు. కానీ దేవుడు చూశాడా లేదా అనేది ఒకసారి మరి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా, మనం కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధే తన సహోదరుని చంపెను, వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండడం వల్లనే కదా అంటాడు. అంటే ఎందుకు చంపాడంటే హేబెలు యొక్క క్రియలు నీతి గలవి, మరి కయ్యను యొక్క క్రియలు చెడ్డవి. చూడండి ప్రియులారా, అందు విషయంలోనే తన తమ్ముని చంపినట్టుగా మనకు కనబడుతుంది ప్రియులారా. కాబట్టి ఇంకొకరి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతుండే. ఏశావు విషయంలో ఏశావు ఏం చేశాడంటే ప్రియులారా, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మి వేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఏశావుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12, 16, 17లో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి. చూడండి ఏశావు గురించి ఏం మాట్లాడుతుండు? భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరక విసర్జించబడని ఎరుగుదురు. చూడండి ప్రియులరా, మరి ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి ఎంత ప్రయత్నం చేసినా కానీ దేవుడు లెక్క చూసిన తర్వాత, మరి దేవుని చేతిలో మనం ఉన్న తర్వాత ప్రియులరా మనం ఏమి చేసినా కానీ ఏమి ప్రయోజనం లేదు. మరి నీ పరిస్థితి ఇలా ఉంది. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. మరి నువ్వు దేవుని విడిచిపెట్టి ఈ లోకాన్ని వెంబడిస్తే నీ గతి ఏమవుతుంది అన్నది ఎప్పుడైనా ఆలోచన చేశావా? కాబట్టి పిల్లలు, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు మరి దేవుడు యేసుక్రీస్తు గురించి కూడా ఒక సాక్ష్యం చెప్తున్నాడు. మరి అలాంటి సాక్ష్యం మనం అందరం కలిగి ఉన్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన. ఏంటి అంటే పిల్లలు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17లో, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించిన ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చానని చెప్తున్నటువంటి మాటలు అక్కడ మనకు రాయబడి. అంటే దేవుడు చెప్తున్నాడు నా ప్రియ కుమారుడు, అంటే ప్రియుల దేవునికి ఇష్టమైన కుమారుడు. మరి మనము కూడా దేవుని కుమారులమే కదా, మరి దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుడు యోబు గురించి అపవాదితో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 1:6 నుంచి 8 వచనాల్లో, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించను, ఆ దినమున అపవాదియాగు వాడు వారితో కలిసి వచ్చిన యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడగగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ఉత్తరం ఇచ్చాను. అంటే దేవుని
సన్నిధి నిల్చుటకై ఒక దినం వచ్చింది. అక్కడ అపవాది ఏం చేశాడంటే ఆ దూతలతో కలిసి కూడా మరి ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా కనబడుతుంది. అప్పుడు అక్కడ అడుగుతా ఉన్నాడు దేవుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద నేను అటు ఇటు తిరుగుతూ వచ్చానని చెప్పి మరి దేవునికి బదులిస్తూ ఉన్నాడు అపవాదిగాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థపరుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. చూడండి యోబు గురించి దేవుడు ఎంతటి చక్కటి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా మరి లేడు అనేటటువంటి మాటలు ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి ప్రియులరా. కాబట్టి ప్రియులరా, మన పరిస్థితి ఏంటంటే దేవునికి సమస్తం తెలుసు. అందుకే పరిశీలన చేయకే పాపం ఎక్కడ జరుగును ఆయనకు తెలుసు అని లేఖనాలు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. యోబు గ్రంథము 11:11లో పనికి వాలిన వారెవరో ఆయన ఎరుగును కదా, పరిశీలన చేయకే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయన తెలుసుకున్నాను కదా. చూడండి, పరిశీలన చేయకుండానే పాపం ఏడ జరుగుతుందో మరి దేవునికి తెలిసేటటువంటి పరిస్థితి ఉందని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, దేవుని గణపరుస్తూ ఉన్నావా? దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నావా? దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని మరి చేస్తూ ఉన్నావా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఏంటి నీ పరిస్థితి? ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా లేదా దేవుని ప్రేమిస్తున్నావా? ఈ లోకాన్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఎక్కువ ప్రేమిస్తే ప్రియులారా, మరి బెలిసాసరుకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో మరి మనకు కూడా అదే గతి పడితే దేవుడు తన న్యాయమైన త్రాసులో లెక్క చూసినప్పుడు మరి ముగిస్తే నీ పరిస్థితి ఏంటి అని ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మొదటి యోహాను పత్రిక 2:15 నుంచి మనం 17 వచనాలు పరిశీలిస్తే ప్రియులారా, ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనాను లోకంలో ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే, మనం దేవుని విడిచిపెట్టి దేవుని కంటే ఎక్కువ ఈ లోకాన్ని ప్రేమిస్తే మరి తండ్రి ప్రేమ మనలో ఉంటుందంటే ఎంతమాత్రం ఉండేటువంటి పరిస్థితి లేదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమే అంటాడు. కాబట్టి లోకంలో దాని ఆశయ గతించిపోవును కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము మరి నిల్చును అని ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ లోకాన్ని చూసి నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావా, హెచ్చించుకొనిచున్నావా? ఒకసారి నీ పరిస్థితి ఏంటి అని గుర్తించావా లేదా? అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నటువంటి పరిస్థితిని మనం పరిశీలన చేస్తే ఏమంటున్నాడంటే, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. మరి ఈ లోకంలో మరి నాకే అన్నీ తెలుసు, మరి నేనే జ్ఞానవంతుని, నేనే పండితుని అంటున్నావా? లేక దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తున్నావా? దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా? మరి దేవునితో సహవాసం చేస్తూ ఉన్నావా? మరి దేవుడు అప్పగించినటువంటి పనిని ఈ లోకంలో నువ్వు జరిగిస్తూ ఉన్నావా అనేది ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. మత్తయి సువార్త 23:12లో ఈ మాటలు రాయబడి, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు మరి హెచ్చించబడును అంటాడు ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మని బోధ కూడా యాకోబు గారు చెప్తున్నటువంటి మాట ఒకసారి మనం పరిశీలిస్తే, యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు మనం పరిశీలిస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడైనా మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. వాక్యలపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. కాబట్టి ప్రియులారా, మనం ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మరి మనల్ని హెచ్చించేటటువంటి పరిస్థితి ఉంటుందని మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, మనం దేవుని న్యాయమైన త్రాసులో ఉన్నాము. మరి ఆ త్రాసులో ఉంటే లెక్క సరిపోతుందా? తక్కువగా ఉన్నావా? తక్కువగా ఉంటే నీ లెక్క ముగిస్తే నీ పరిస్థితి ఏంటంటే బెలిసాసరుకు పట్టినటువంటి గతే మరి ఈరోజు నీకు పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. కాబట్టి నీ పరిస్థితిని ఏంటి అని నిన్ను నీవి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చేసుకోకపోతే మనం ఈ లోకంలో ప్రియులారా, దేవుడు లెక్క చూస్తే మన పని అయిపోయినట్టే. అంటే నీకు ఏది తెలియాలి అంటే మరి దేవుని యొక్క న్యాయం మరి నువ్వు దేవునికి అనుకూలంగా జీవించాలి, దేవుని ఇష్టాన్ని జరిగించాలి, దేవునికి లోబడి జీవించాలి, దేవునికి విధేయత చూపించాలి అని అంటే నీకు ఏం అర్థం కావాలి మొదట అంటే ప్రియులారా, మరి దేవుని యొక్క న్యాయమైన త్రాసు ఏంటి అని నీకు చాలా స్పష్టంగా అర్థం కావాలి. దేవుని న్యాయమైన త్రాసు ఏంటి అంటే ప్రియులారా, మనోళ్ళు అనుకుంటున్నారు భవిష్యత్తులో యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఒక కుర్చీ వేసుకొని కూర్చుంటాడు, ధవల సింహాసనం మీద కూర్చుంటాడు, మహిమగల సింహాసనం మీద కూర్చుంటాడు, అప్పుడు తీర్పు జరుగుతుంది, అప్పుడు మనకు ఆ తీర్పులో వెసులుబాటు ఉంటుంది, మనం తప్పించుకోవచ్చు కదా అనుకునేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. కానీ అలా కాదు, ఎలా కాదు ప్రియులారా. అయితే ప్రియులారా, మనం దేవుని న్యాయమైన త్రాసులో ఉన్నాము, అందులో తక్కువగా ఉన్నామా, మరి సరిగ్గా ఉన్నామా, సరిగ్గా లేమా ఏంటి అని గ్రహించాలి. అయితే ప్రియులారా, ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే ప్రియులారా, నేను చెప్పిన మాటే అంత దినమున వానికి
తీర్పు తీర్చును అంటే చెప్పిన మాట అంత్య దినమున తీర్పు. ఈ అంత్య దినం అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈ లోకాంత్య దినం అనుకుంటున్నారు. ఇక్కడ యోహాను సువార్త 12:48 నన్ను నిరాకరించిన మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. అంటే నేను చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాట అంత్యదినాన్ని తీర్పు తీరుస్తారంటే అంత్యదినం అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఈ లోకాంత్య దినం అనుకుంటారు. కానీ పిల్లలు అంత్యదినాలు రెండు ఉన్నాయి. ఒకటేమో ఈ లోకాంత్య దినము, రెండోదేమో వ్యక్తి యొక్క అంత్యదినము. ఏది ముందు వస్తే అదే నువ్వు తీర్పు తీర్చేటటువంటి పరిస్థితి ఉంటుందని ఇక్కడ మనమే ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అయితే తీర్పు తీర్చేది ఏది అంటే నా మాటే అంత్యదినమున తీర్పు తీరుస్తుంది అంటే ఏంటి ఆ మాట ఏంటి? యోహాను సువార్త 12:48 అంటాడు, నన్ను నిరాకరించిన మాటను అంగీకరించే వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటే అంత్యదినమున వానికి తీర్పు తీర్చును. అంటే పిల్లలు ఈ తీర్పు తీర్చేది ఏంటంటే యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నారు. ప్రియులారా, అయితే ప్రియులారా ప్రస్తుత కాలంలో సంఘంలో ఉన్న మనల్ని తీర్పు తీర్చేది ఏది అంటే దేవుని న్యాయమైన త్రాసు. ఏది దేవుని న్యాయమైన త్రాసు అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా ఇక్కడ ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి యొక్క ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అంటాడు. అంటే ప్రియులారా ఈరోజు దేవుని న్యాయమైన త్రాసు ఏదంటే క్రీస్తు యొక్క న్యాయపీఠము. అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరము ప్రత్యక్షం కావాలంటారు పిల్లలు. అంటే దేవుని యొక్క న్యాయమైన త్రాసు ఇది ఈరోజు ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం అని మనల్ని ఒకసారి మనమే పరిశీలన చేసుకుంటున్నామా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులరా మేము ప్రభు విషయమే భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచువారము మీ మనసాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను అని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులరు ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తు న్యాయపీఠం ఎక్కడ ఉందంటే మన దగ్గర మన చేతుల్లోనే ఉంది. ఈ క్రీస్తు న్యాయపీఠం అంటే ఎక్కడో అక్కడ లేదు ప్రియులరు, మన చేతుల్లో మన దగ్గరనే ఉంది ప్రియులరు. ఏంటి అంటే మరి ఎప్పుడైనా గుర్తించావా మన దగ్గర ఉన్నటువంటి క్రొత్త నిబంధన మరి దేవుని న్యాయమైన త్రాసు మరి క్రీస్తు న్యాయపీఠం అని ఎప్పుడైనా మరి గ్రహించావా? ఇది గుర్తించకుండా మరి సాతానుగాడు మరి అలా అనేక మందిని మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని న్యాయమైన త్రాసు ఏంటంటే దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యమును విమర్శించు దినము. అపొస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన రోమ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 2:16 దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమందు ఇలాగ జరుగును అంటాడు. మనుషుల రహస్యమందు విమర్శించే దినము యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చే దినము లేక నువ్వు సత్య దినము ఎప్పుడో అది నీకు తెలుసా లేదా అనేది ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ధనవంతుడు లాజరు గురించి మనం పరిశీలన చేస్తే చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అక్కడ ఏంటంటే మనము చనిపోయారు, వాళ్ళిద్దరు ఈ లోకంలో ఎలా జీవించారు, చనిపోతే ఒకరేమో నిత్య అంటే పరదేశంలో నెమ్మది పొందుతున్నారు, ఒకరేమో నిత్య నరకానికి అగ్ని జ్వాలలో కాలుతున్నటువంటి పరిస్థితిని మనము చూసాం ప్రియులారా. అయితే ప్రియులారా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని న్యాయమైన త్రాసు ఏది అంటే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమము అని మనం మొట్టమొదట గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనం దేవుని న్యాయమైన త్రాసులో ఉన్నాము. ఆ త్రాసులో మనల్ని చూస్తే అందులో తక్కువగా ఉన్నామా లేక సరిగ్గా ఉన్నామా? తక్కువ ఉంటే నీ లెక్క ముగించేటటువంటి పరిస్థితి ఉందని ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. అపోస్తల కార్యములు 17:31 ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు అంటాడు. అంటే ప్రియులారు ఇక్కడ నీతిని అనుసరించి అంటే ప్రియులారా సువార్త ప్రకారం మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. దేవుని త్రాసులో మనం తక్కువగా ఉన్నామా లేక సరిగ్గా ఉన్నామా లేకపోతే సరి చేసుకోవాలి. పౌలు గారు తిమోతికి జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రియులారా ఏమని చెప్తున్నాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:16 నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నువ్వు ఇలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందావు. పర్వాలేదు నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండు. మరి ఏదైతే నీకు ఆ అపోస్తులు ప్రకటించారో దానినే నువ్వు మరి దాని అందరి నిలకడగా ఉండని చెప్తున్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. కాబట్టి పిల్లల జాగ్రత్త. ఎందుకంటే దేవుడు ఆ రోజు ఆదాముకు జాగ్రత్త చెప్పాడు, కానీ సాతాను ఏం చేశాడంటే వాళ్ళని మోసం చేశాడు. అందుకే పిల్లలు అపోస్తలుడైన పౌలు గారు కూడా కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3 సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తులో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనా తొలగించినామని భయం కలిగి ఉన్నాము. భయం కలగాలి మనము. ఆ రోజు ఆ అపవాదిగాడు ఏం చేశాడంటే ప్రియులారా ఆదాము అవ్వలను మోసపరిచాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంది, అదే జరుగుతూ ఉంది అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తులో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లెన్నో
మరి తొలగించునేమో అని భయం పడుతున్నాను. సాతానుగాడు ఎలాగైనా మిమ్మల్ని మరి క్రీస్తునందున్న సరళత నుండి పవిత్రత నుండి తప్పించాలని మరి వాడు చూస్తూ ఉన్నాడని మరి నేను భయపడుతున్నాను చెప్పేటటువంటి పరిస్థితి మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 17:18 చెప్తున్నారు, కాగా క్రీస్తు ఇక్కడ చెప్తున్నారు, కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతుల్లో నాకు అతిశయం కారణం కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేతను, క్రియల చేతను, గుర్తుల బలం చేతను, మహత్కార్యముల బలం చేతను, పరిశుద్ధాత్మ బలం చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే కానీ మరి దేనిని గూర్చి మాట్లాడడం తెగింపను అంటాడు. అంటే అన్యజనుల్లో దేవుని యొక్క కృప ఏంటి, దేవుడి యొక్క చేసినటువంటి కార్యాలు ఏంటి అనేది ప్రియులారు ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇంకా మనం పరిశీలన చేస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:2లో శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుషాదులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపం జోలికి ఇక నేమి చేయకయుండును అంటున్నాడు. అంటే పాపం జోలికి మనం వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండొద్దు అంటున్నాడు. నేను మిగిలిన కాలం ఇక మీదట మనుషాదులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక ఏమీ లేక ఉండును అంటాడు. అంటే పాపం జోలికి మనం పోవద్దు కాబట్టి, మనుషాదులను అనుసరించి మనం ఈ లోకంలో జీవించద్దు కాబట్టి దేవునికి ఇష్టానుసారంగానే మనము జీవించాలని లేఖనాలు చెలవిస్తున్నాయి. మరి ధనవంతుల గట్ట ఆపేక్షించి వారు శోధనలోను ఉరిలోను పడేటటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నాడు. ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9-12 మనం పరిశీలిస్తే ప్రియులరా, ధనవంతులగుటకు ఆపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తంలాగు హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నటువంటి పరిస్థితిని కూడా చూపిస్తూ ఉన్నాడు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, నిత్యజీవం చేపట్టము, దాన్ని పొందుటకే నీవు పిలువబడితే అనేక సాక్షులు చేయడం మంచి ఒప్పుకోవాలి. కాబట్టి పిల్లలు మనం ఇప్పుడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటటువంటి పరిస్థితి ఉండాలంటుండు. నిత్య జీవంను చేపట్టము, దాన్ని పొందుటకే మరి నువ్వు పిలువబడ్డావు అని చెప్తున్నటువంటి మాటలు కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి పిల్లల ఈరోజు క్రీస్తు దగ్గరికి వచ్చి కూడా డబ్బు కూడా పెడుతున్నటువంటి పరిస్థితులు అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ మరి వారితో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా? కొలెస్లకు రాసిన పత్రిక 1:21-23 మనం పరిశీలిస్తే, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను దుష్క్రియల వల్ల మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను. పునాది మీద ఒకడు కట్టబడిన వారై స్థిరంగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం ముందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడని అయితేనంటాడు. కాబట్టి ప్రియులారా, బెలిసాసర్ యొక్క పరిస్థితిని చూసాము. మరి మన పరిస్థితి ఎలా ఉంది ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, దేవుని న్యాయమైన త్రాసు ఏది అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడినటువంటి బోధ, ఆత్మ యొక్క నియమము అని మనం మొదట గ్రహించాలి. మరి దేవుని న్యాయమైన త్రాసులో ఎలా ఉన్నావు? తక్కువగా ఉన్నావా? సరిగ్గా ఉన్నావా? ఎలా ఉన్నావు? సరిగ్గా లేకపోతే లెక్క చూసి ముగిస్తే నీ పరిస్థితి ఏంటి అంటే నిత్య నరకానికి వెళ్తేటటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్త. ఈ లోకంలో దేవునికి ఇష్టంగా జీవించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవునికి లోబడి జీవించాలి, దేవుడు మనకి ఇచ్చిన పనిని జరిగించాలి. తద్వారా దేవుని కృపలో మనం ఎదుగుతాము. దేవుని న్యాయమైన త్రాసులో మనల్ని చూసినప్పుడు మనం సరిగ్గా ఉంటాము. కాబట్టి దేవుడు మన ఎడల కృప చూపేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియుల అలా ఆలోచన చేయండి. మరి దేవుని యొక్క న్యాయమైన త్రాసు ఏంటి ఈరోజు అంటే ప్రియులరా, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడినటువంటి బోధ, క్రీస్తు న్యాయపీఠమే దేవుని న్యాయమైన త్రాసు అని మనం గుర్తించాలి. మరి దేవునికి ఇష్టంగా జీవించాలి. ఈ లోకంలో మనం చేసేటటువంటి పనుల ద్వారా దేవుని దృష్టికి మనము దేవుని త్రాసులో మనం ఎలా తూగుతున్నాము అనేది మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ లోక సంబంధంగానే మనం పరిశీలన చేస్తే ఈ లోక సంబంధమైన వస్తువులు కొనేటప్పుడే మనం ఎంతో జాగ్రత్తగా ప్రియులరా, ఇది న్యాయమైన త్రాసు అండి, ఇది డిజిటల్ త్రాసు అండి, ఇందులో ఒక మిల్లి కూడా పర్సెంట్ కూడా తక్కువ తూకదు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం విలువైనటువంటి కొన్నప్పుడు కూడా మనకు అలాగే తూచి కొలిచి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. దేవుని దగ్గర ఉన్న న్యాయమైన త్రాసులో మనము ఎలా ఉన్నాము? మనల్ని మనమే దేవుడు ఒకవేళ మనల్ని కొలిచినప్పుడు మనం ఆ త్రాసులో సరిగ్గా లేకపోతే ప్రియులారా,
మరి బెల్షాజరుకు పట్టినటువంటి గతే మనకు పడుతుంది. మరి లెక్క చూసి ముగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ లోకానికి నిన్ను ఎందుకు పంపాడు, నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు, వచ్చినటువంటి నువ్వు ఈ లోకంలో ఎలా జీవిస్తున్నావు, ఈ లోకంలో జీవించి మళ్ళీ తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, తిరిగి వెళ్ళేలోపు నీ క్రియలు ఈ లోకంలో ఎలా ఉన్నాయి ప్రియులారా, మరి దేవుడు ఇచ్చినటువంటి పనిని నువ్వు జరిగించావా లేదా, మరి దేవుడు ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని తుదముట్టిస్తున్నావా లేదా. అందుకే పౌలు గారు చెప్తున్నా, నా పరుగు నేను తుదముట్టించి తిని అంటాడు. ప్రియ విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీద నా కోసం నీతి కిరీటం ఉంచబడింది. మరి మన పరిస్థితి ఎలా ఉంది ఈరోజు, ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి, ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మరి ఏది ఈరోజు దేవుని న్యాయమైన త్రాసు, భవిష్యత్తులో ఎప్పుడో రాదండి. అంత్యదినాన్ని అంటే రెండు అంత్యదినాలు ఉన్నాయి, ఆల్రెడీ తీర్పులో ఉన్నటువంటి మనము మరి మన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా పిల్లలు. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, మరి దేవునికి లోపడండి, దేవునికి విధేయత చూపించండి. అంతే తప్ప ఈ లోకంలో నాకు అది ఉంది ఇది ఉందని అతిశయపడితే ప్రియులారా దేవుడు లెక్క చూస్తాడు. అలాగే నెబుకద్నెజర్ విషయంలో కానీ మనం చూసాము, బెల్షాజర్ విషయంలో కూడా మనం చూసినట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. వారి ఇద్దరి విషయంలో దేవుడు మరి లెక్క చూసి ముగించాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది, సౌలును కూడా రాజుగా తొలగించి దావీదుకు మరి రాజ పట్టాభిషేకం అనుగ్రహించాడు. వారి క్రియలు ఎలా ఉన్నాయి, కాబట్టి మన క్రియలు ఈరోజు ఎలా ఉన్నాయి, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మనల్ని ఆత్మవిమర్శ చేసుకుందాం, మరి దేవునికి లోబడదాం, దేవుని ఇష్టానుసారంగా జీవిస్తాం, దేవుని చిత్తాన్ని జరిగిస్తాం. కాబట్టి ప్రియులారా దేవునికి ఇష్టంగా జీవించే కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. మాట్లాడిన ప్రతి మాట దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగము యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బెహెరన్ అని మీరు టైప్ చేసినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు చూడవచ్చు. అదేవిధంగా పిల్లరా BW అకాడమీ అనే రెండో యూట్యూబ్ ఛానల్ కూడా మాకు ఉంది. మరి దాని ద్వారా కూడా మరి దేవుని యొక్క వర్తమానాలు మీకు తెలియజేయబడుతున్నాయి. కాబట్టి మీరు కూడా మరి BW అనే యూట్యూబ్ ఛానల్ను, BW అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ను మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము మాట్లాడుతున్న ప్రతి ఒక్క అప్డేట్లు మీకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.